షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నలుగురికి మాత్రం పెద్ద రూమ్ గా ఇచ్చారు సార్. అక్కడ చూస్తే మాకు ముందు ఫ్యాన్స్ ఉన్నాయి సార్, ఆ ఫ్యాన్స్ ఫెసిలిటీ కూడా తీసేశారు సార్. టీచర్స్ మాకు ఇక్కడ ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్, పిల్లల్ని చూసుకోగలము, ఏమైనా జరిగినా కూడా ఆ సమయంలో చెప్పగలరు సార్. కానీ మా టీచర్స్ని కూడా అక్కడ లైబ్రరీ పెట్టేసి టీచర్స్ని వేరే ప్లేస్లో పంపించేశారు సార్. పేరుకే లైబ్రరీ ఉంది కానీ అక్కడ ఇంతవరకు ఏది పెట్టలేదు కూడా సార్. ఆ రూమ్ని క్లోజ్ చేసి పెట్టేశారు సార్. మాకంటూ డిజిటల్ రూమ్ ఒకటి ఉంటే ఏదైనా లెసన్ చెప్పుకోవడానికి బాగుంటుంది పిల్లలకి అని చెప్పి టీచర్స్ ఆలోచిస్తే దాని కనెక్షన్స్ కూడా తీసేశారు సార్. ఆ రూమ్స్ అన్ని లాక్ చేసి మేడం దగ్గర కీ అయినా మా దగ్గర ఇస్తే ఓకే సార్, కీ కూడా మా టీచర్స్ దగ్గర ఇవ్వలేదు సార్, వేరే టీచర్స్ దగ్గర ఇచ్చారు సార్. అసలు కాలేజ్ సపరేట్, స్కూల్ సపరేటే కదా సార్, సపరేట్గా ఉందని కదా సార్ వచ్చాము. మా రూమ్ ఎలా సార్ వాళ్ళు లాక్ చేస్తారు? మళ్ళీ ఏమైనా అడిగితే మాత్రము తోసేస్తున్నారు సార్. బండి 5 నిమిషాలు రండి టీసీ ఇచ్చి రాసి ఇచ్చేస్తాను అని చెప్తున్నారు సార్. చాలా మంది స్టూడెంట్స్ భయపడుతున్నారు సార్ టీసీ ఇచ్చేస్తారా అని. సార్ నేను జడ్పీ బాయ్స్ హై స్కూలు నాయుడుపేటలో హై స్కూల్ క్లాస్లో వర్క్ చేస్తున్నాను సివిక్స్కి. మాకైతే స్టాఫ్ లేదు సార్ జూన్ నుండి. మేము జూన్ 1 నుంచి మేము వస్తున్నాం సార్ రెగ్యులర్గా. తర్వాత ఇప్పుడు 5 o'clock వరకు మాకు క్లాసెస్ పెడుతున్నారు మేడము, అటెండ్ అవుతున్నాము అందరము. నెక్స్ట్ వచ్చి 4 స్టాఫ్ లేదు సార్ మాకు. నేను వచ్చి సివిక్స్, యాక్చువల్లీ నేను సివిక్స్ ఎకనామిక్స్ 2 డీల్ చేస్తున్నాను. మ్యాథ్స్ కొన్న సార్ ఏమో ప్రమోషన్ మీద హై స్కూల్కి వెళ్ళిపోయినారు హెచ్ఎంగా. తర్వాత ఇంగ్లీష్ సార్ కూడా 8 years అయిపోయి వెళ్ళిపోయినారు. ఇంకా కెమిస్ట్రీ సారు ఓడి పెట్టుకొని తిరుపతి డిఓ ఆఫీస్లో ఉన్నారు సార్. నెక్స్ట్ పిల్లలకి జూనియర్ ఇంటర్ 2023లో 52 మంది ఉన్నారు సార్. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్, ఎంపీసీ ఓన్లీ. కానీ ఇప్పుడు 4 సెక్షన్లకు కలిపి 41 మెంబర్సే ఉన్నారు పిల్లలు. ఎందుకంటే మేడం వచ్చిన తర్వాత, హెచ్ఎం మేడం వచ్చిన తర్వాత వాళ్ళని ఈ మేడం ఇక్కడే ఉన్నారు, ఈ మేడం కాలేజ్ ఎత్తేస్తారంట భయానికి ఆటో 6 మంది వెళ్ళిపోయినారు. అలాగే ఓజల్ నుంచి వచ్చి కూడా అలాగే వెళ్ళిపోయినారు సార్. నెక్స్ట్ ఈ విధంగా మొన్న ఒక పాప వచ్చిన తర్వాత పక్కన మీకు ఎంపీసీ, సిఈసీ ఎవరు తీసుకోమన్నారు, ఏ మేడం చెప్పినారు, కింద వాళ్ళు చెప్పండి, పైన వాళ్ళు చెప్పినారు, కింద వాళ్ళు చెప్పినారు, పక్క వెళ్ళిపోయి బయటకు చేరండి 2 పిల్లలు పంపించేశారు. మేము వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాం సార్, ఏంటి ఇట్లా సార్ మేము బాయ్స్ మీకు పంపుతాము, మాకు పంపండి అని అంటే, లేదు మేడం ఇప్పుడే వచ్చారు, మేము బైపీసీకి జాయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ పిల్లలకి అక్కడ 3 ఉన్నారు ఎంపీసీలో, 6 మంది సీనియర్ ఇంటర్లో ఉన్నారు. వాళ్ళు 6 మందికి పెద్ద రూమ్లు ఇచ్చారు. ఇక్కడ పిల్లలు ఇక్కడ 14 మంది 17 మంది ఉంటే వీళ్ళకి చిన్న రూమ్లు ఇచ్చారు. వెనక ఫ్యాన్లు తీసేశారు సార్. ఇక్కడ ఫ్యాన్లు తీసేశారు, అక్కడ కూడా ఫ్యాన్లు, లైట్లు తీసేశారు. తర్వాత రూమ్ మారుస్తాను మీకు అని అంటుంటారు. ఆ తర్వాత రోజు మారాలేమో అనేట ఒక ఫీలింగు, భయము ఎప్పుడంటే అప్పుడు. నెక్స్ట్ ఇప్పుడే నిన్న ఎగ్జామ్ రాస్తున్నారు సార్, యూనిట్ 1 రాస్తుంటే మిడిల్లో తీసుకొని వెళ్ళి మీరు చెట్టు కింద కూర్చున్నారు, రాసుకున్నారండి, నేను చెప్పినట్టు వినాలి మీరు, మట్టి అయితే ఏమో అడిసి అయితే ఏమైపోతుంది, మట్లైనా కదా నడుస్తాము అని అనేసి. సరేనండి మేము కిందకి వెళ్ళాము. మళ్ళీ అక్కడ ఒక రూమ్లోనే 40 మంది రాస్తే రాయిచ్చి ఏమైపోతుంది, రేపు 10th క్లాస్కి ఇంటర్ కూడా అట్టే కదా రాయాలి, మీరు ఇదే అలవాటు చేసుకుంటే ఎట్లా అని. తర్వాత వీళ్ళు ఏమంటారంటే, మీరు 5 నిమిషాల్లో మీరు ఎగ్జామ్ రాయిపోయినా నాకేం ప్రాబ్లం లే, 5 నిమిషాల్లో టీసీలు రాసి ఇచ్చేస్తాం, కాకపోతే లేట్ అవుతుంది అని. 2 పిల్లల్ని జుట్టుబట్టి లాగి తోసేసినారు. ఇంకా అడిగితే అసలు నేను చెప్పేది వినను సార్ మేడము. స్టాఫ్ రూమ్ చూస్తే 8 మంది ఉన్నారు సార్. హై స్కూల్ క్లాస్ నాకు ఇష్టం లేదు, అదైతే క్వశ్చన్ మార్క్ వచ్చిన రోజే చెప్పారు. ఏంటి మేడం అని అన్నాను. అంటే మీకు తెలియదులేనన్నారు. ఇన్నింటి పెట్టకుండా పిల్లలకి అందరికి కూడా ఇంగ్లీష్ మీడియం అయితే అందరికి తెలుగు బుక్స్ వచ్చాయి. ఆర్ఐ గారు అందరూ కూడా పిలిచి కూడా మాట్లాడినారు ఎంఈ ఆఫీస్కి. ఏంటంటే మెసేజ్ చేసినప్పుడు మేడం రిసీవ్ చేసుకోరు. వాళ్ళు మమ్మల్ని అడిగితే సార్ అప్పుడు అందరికి తెలుగు మీడియం వచ్చినాయి సార్, ఆల్రెడీ మాకు ఇంగ్లీష్ మీడియం పిల్లలు. నెక్స్ట్ అక్కడ కిటికీలు అన్నీ వచ్చేసి ఉన్నాయి, వాటిని ఫిట్ చేయట్లే. అంతకుముందు సార్ కూడా ఉన్నటువంటి అమౌంట్ని మేడం హ్యాండ్ ఓవర్ చేసిపోయారు. దానికి కిటికీలో పెట్టండి మేడం, కోతులు ప్రాబ్లం ఉంది పిల్లలకి, గర్ల్స్ చిల్డ్రన్ కదా అని అంటే అవి పట్టించుకోవడం చేస్తానులేని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ రూమ్ అక్కడ మారితే మీకేం ప్రాబ్లం లేదు, కాకపోతే ఫ్యాన్లు ఉండవు మీకు అంతేను అని. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ లైబ్రరీ రూమ్ అని చెప్పేసి దానికి చాక్ పీస్తో సండే వచ్చి రాయించేశారు. ఏం మేడం అప్పుడు 8 మంది ఉన్నాము, ఇప్పుడు 4 ఉన్నాము, ఏమైపోతుంది లేడీస్ కదా, ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళి మేము అక్కడ కూర్చోవాలంట సార్, కిందకి ఎక్కి కూర్చోవాలంట. ఏమనంటే అందరూ ఒక దగ్గర మీరు 4 సరిపోతారు కదా, మీరు ఇక్కడ ఒక చైరే ఉండాలి, ఎక్స్ట్రా ఉండకూడదు అని ఈరోజు కూడా తీసుకెళ్ళి బయట చేసేసేసినారు. డిజిటల్ రూమ్ అంటే ఇంతవరకు ఓపెన్ చేయలేము. ఎవరైనా మీలాంటి వాళ్ళు వస్తున్నారు అని అంటే తాళం పిల్లల దగ్గర ఇస్తారు, నెక్స్ట్ డే మీరు వెళ్ళంగానే తాళం తీసేసుకుంటారు. సార్ ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సార్. మేము ఒకసారి విజిట్ చేసి
ఉన్నతాధికారులు మాకు సహాయం చేయాలి, స్టాఫ్ని ఇవ్వాలి, పిల్లలకి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించి ఎగ్జామ్ రాసేదానికి హెల్ప్ చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.